సో డే ఫ్రెండ్స్, మన మిత్రులు అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న. డైట్ లెక్చరర్స్ నోటిఫికేషన్ వచ్చేసింది. అందులో కూడా పోస్ట్ కోడ్ నెంబర్ 1, 2 వాటి మధ్య తేడా ఏందని అడుగుతున్నారు. సో ఇంకొకరు ఏమడుగుతున్నారంటే వారిది ఎంఎస్సి బాటనీ అంటున్నారు. తర్వాత నేను ఎన్ని పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ. సో మొదటి ప్రశ్నకు ఆన్సర్ చూద్దాం. ఇక్కడ సీనియర్ లెక్చరర్ డైట్ ఇన్ ప్రీ సర్వీస్ ఎడ్యుకేషన్ సీనియర్ లెక్చరర్ పోస్టులు మనం చూస్తాం. మల్టీ జోన్ 1 17 ఉన్నాయి, మల్టీ జోన్ 2లో 8 ఉన్నాయి, టోటల్ 23 ఉన్నాయి. అదేవిధంగా పోస్ట్ కోడ్ 2 కనుక తీసుకుంటే లెక్చరర్ ఇన్ ఇఫిక్ అంటారు దాన్ని. అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్, కరికులం మెటీరియల్ ఉంది, వాల్యుయేషన్ ట్రూ అనేది. అందులో కూడా 7 పోస్టులు 16 పోస్టులు ఉన్నాయి. అంటే సీనియర్ లెక్చరర్కు లెక్చరర్ పోస్ట్ తేడా ఏంటంటే సీనియర్ లెక్చరర్ ఈజ్ ఈక్వలెంట్ టు డిగ్రీ కాలేజ్ లెక్చరర్. అదేవిధంగా సీనియర్ లెక్చరర్ ఈజ్ ఈక్వలెంట్ టు బీడీ కాలేజ్ లెక్చరర్. ఇప్పుడు సిటీ మనకు నోటిఫికేషన్ కూడా రాబోతుంది, ఈక్వల్ క్యాడర్ అది. అదే రకంగా నెక్స్ట్ ప్రమోషన్ ఏంటంటే సీనియర్ లెక్చరర్ దేనికి ప్రమోషన్ అవుతారంటే డైట్ ప్రిన్సిపల్గా వెళ్ళొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే డిప్యూటీ డిఓ కూడా మనకు ప్రమోషన్లో వెళ్ళిపోవచ్చు. సో అది మనకు రూటు. ఇక లెక్చరర్ పోస్ట్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ ప్రమోషన్ ఏంటంటే సీనియర్ లెక్చరర్, డైట్లో సీనియర్ లెక్చరర్గా వెళ్ళొచ్చు. అదేవిధంగా బీడీ కాలేజ్ లెక్చరర్గా కూడా వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మనకి ఏంటంటే లెక్చరర్ పోస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు జూనియర్ కాలేజ్ లెక్చరర్ అని అంటాం కదా, జేఎల్ క్యాడర్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక ముఖ్యమైన తేడా. ఇక రెండో అంశం అమ్మాయి గారు అడిగారు ఎంఎస్సి బాటనీ మరి దేనికి ఎలిజిబిలిటీ ఉన్నారు. సో పోస్ట్ 1, పోస్ట్ 2కు ఎలిజిబుల్ కంపల్సరీగా వాళ్ళు. 1వ పోస్టుకు 2వ పోస్టుకు ఎలిజిబుల్. మిగతావి కూడా ఏంటంటే లెక్చరర్ తర్వాత పోస్టులు ఏవైతే ఉన్నాయో వారి సబ్జెక్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి బాటనీ అమ్మాయి గారు లెక్చరర్ ఇన్ సైన్స్ కూడా వారు ఎలిజిబిలిటీ ఉంటారు. సో ఆ విధంగా కింద ఒకవేళ ఎంఏ కనుక సబ్జెక్టు ఏదన్నా సోషియాలజీ, ఆర్ట్స్కి రిలేటెడ్ అయితే కంపల్సరీ సోషల్ సైన్స్కి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత సైన్స్ మిత్రులు సైన్స్కి ఉంటారు. అదేవిధంగా ఇంగ్లీష్ అంటే ఒకవేళ ఎంఏ ఇంగ్లీష్ అయితే పై 1, 2 పోస్టులకు ఎలిజిబులే, తర్వాత ఎంఏ ఇంగ్లీష్ పోస్ట్ కూడా ఎలిజిబులే. తెలుగు కూడా అంతే, పై పోస్టులకు ఎలిజిబుల్ ఉంటారు. కంపల్సరీ తెలుగు పోస్ట్ కూడా ఎలిజిబిలిటీ ఉంటారు, ఉర్దూ వాళ్ళు కానీ ఏది కానీ. సో ఈ విధంగా ఫిలాసఫీ, సోషియాలజీ వాళ్ళ సబ్జెక్టులకు ఎలిజిబుల్. అదేవిధంగా పోస్ట్ కోడ్ నెంబర్ 1, 2కు కూడా ఎలిజిబులే ఉంటుంది. సో ఇది ఈ రకంగా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అమ్మాయి గారు ఇక్కడ ఉన్నదాని ప్రకారం మళ్ళీ కూడా డీటెయిల్గా వెళ్ళండి, చూసుకోండి. పోస్ట్ 1, 2, 3 కూడా ఏమి ఇచ్చాడు అక్కడ ఇస్తాడు కోడ్లో, దయచేసి వెళ్ళండి. తర్వాత ఫిజిక్స్ ఉందనుకోండి, ఫిజిక్స్ ఈ 2, 3 సైన్స్తో పాటు ఈటీ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కూడా వారు ఎలిజిబుల్ అవుతారు. సో ఈ విధంగా ఒక్కొక్కరు 2, 3, 4 పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ కొన్ని సబ్జెక్టుల వాళ్ళు ఉంటారు. సో దయచేసి జాగ్రత్తగా చూసుకోండి, అప్లై చేసుకోండి. సిలబస్ ప్రకారంగా దయచేసి వెళ్ళండి, మంచి బుక్స్ చదవండి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఒక మంచి ప్లాన్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.